అయితే ఈరోజు 4 తారీఖు జనవరి 2026 సంవత్సరం. మనం జిల్లా వార్తలు చూస్తే మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇది. సో, ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైతుంది. సో, ఇక్కడ పాదయాత్రగా వెళ్తున్న మిశ్రమ వంశీయులని మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకి నాగోబా జాతర జరుగుతది ఇక్కడ. మిశ్రమ వంశీయులు వాళ్ళ తాతల కాలం నుంచి గూడా ఇట్లా పాదయాత్ర చేసి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి, గంగా జలం తీసుకొచ్చి చేస్తారనమాట ఈళ్ళు. కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు నాగోబాను స్మరిస్తూ మిశ్రమ పాదయాత్ర. గత నెల 30న కేస్లాపూర్‌లో ప్రారంభం. అస్థినమడుగు దారిలో 140 మంది వంశీయులు. 140 మంది పోతుర్రని చెప్పేసి వార్త ఇచ్చిర్రిక్కడ. వాళ్ళు పాదయాత్ర చేస్తారనమాట. ముందు తరాలకు అందిస్తున్నాం. నాగోబా చరిత్రతో పాటు మిశ్రమ ఆచార వ్యవహారాలను ముందు తరాలకు అందిస్తున్నాం. ఏటా నిర్వహించే పాదయాత్రలో పాల్గొనే యువతకు వంశ సాంప్రదాయం, కట్టుబాట్లను వివరిస్తున్నాం. ఈ ఏడాది మొత్తం 145 మంది పాదయాత్రలో భాగస్వాములు కాగా, ఇందులో 17 మంది కొత్తోళ్ళున్నారట. అదృష్టంగా భావిస్తున్నాం. పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్రలో తొలిసారిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. గంగాజలం తీసుకురావడానికి పోతారనమాట ఈళ్ళు పాదయాత్ర చేసి. ఒక నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో చానా ఫేమస్ జాతర అనమాట అది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు దించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఆదిలాబాదు ఆదిలాబాద్‌లో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న గారు మరి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడక్కడ. ఆహ్, పాయల్ శంకర్ గారని చెప్పేసి ఆదిలాబాద్‌లో ఉన్నాడు. ఆళ్ళ క్యాంప్ కార్యాలయం ముట్టడికి పోయారు. నెక్స్ట్ వచ్చేసి సర్పంచులకు శిక్షణ. ఈ నెల 21 నుంచి 28 వరకు పల్లె పాలనపై అవగాహన. ఆదిలాబాద్, ఉట్నూరులో ఏర్పాట్లు. కొత్తగా ఏర్పడిన సర్పంచులు ఉంటారు గదా! వాళ్ళలో చాలామంది కొత్తోళ్ళనమాట. ఏదో తక్కువ మంది మాత్రమే రెండోసారి, మూడోసారి గెలిచిర్రు తప్ప, చాలామంది మొదటిసారి సర్పంచులే అయినున్నారు. వాళ్ళకు ఆ రూల్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆలోచించి క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. అన్ని జిల్లాల్లో గూడా వాళ్ళకు ఏర్పాటు చేశారనమాట. మండల కేంద్రాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ళకు డీపీఓ, ఎంపీఓ లెవెల్‌ల వాళ్ళొచ్చేసి ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. అవసరమైతే కలెక్టర్ గూడా పార్టిసిపేట్ జేసి వాళ్ళకు దిశానిర్దేశం జేస్తాడు కొత్త సర్పంచులకు. సో, 21 నుంచి 28 వరకనట సంక్రాంతి తర్వాత ప్రారంభం చేస్తుర్రు ఈ ట్రైనింగ్ అనేది. సో, ఎట్లా ఫండ్స్ ఎట్లా యుటిలైజ్ జేయాలి, ఊర్ల ఎలాంటి పనులు జేయాలి, వాళ్ళ బాధ్యతేంది, ఆ! ప్రజలకు దగ్గర ఎట్లా పరిపాలన అందించాలి, పారదర్శకంగా ఎలా ఉండాలి, అవినీతికి పాల్పడకుండా ఎలా జేయాలని చెప్పేసి మొత్తం అయితే ఇస్తారు. ఆహ్, అది చూడొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి కందేవు జాతర షురు. జాతర నాగోబా జాతర లాగానే కందేవు జాతర అన్నదంట వీళ్ళు గూడా నిన్న ప్రారంభమైనట్టిచ్చారు. మహాపూజతో 2 కిలోల నువ్వుల నూనె తాగిన ఆడపడుచు. నువ్వుల నూనె తాగారంట మరి. అడవి జంతువుల దాడిలో 7 గొర్రెలు మృతి. అడవి జంతువులంటే ఏందది మరి? అడవి జంతువు దాడిలో అంటే తోడేలో ఏదో గాని 7 గొర్రెలనైతే చంపేసిందని ఇక్కడ ఫోటో ఇచ్చిర్రు. సో, నెక్స్ట్ వచ్చేసి అది చాలా ఉంటాయి వార్తలు. బట్ మనకు ఏమైతే ఉపయోగకరంగా ఉంటాయో అందరూ తెలుసుకోవాల్సిన వార్తలు అనుకుంటే అవి మాత్రమే కవర్ చేస్తున్నాం జిల్లా వార్తల్లో గూడా. సో, భీమా నగదందజేత ఏందిది? సో, ఇక్కడ ఎల్ఐసి కట్టిండంట రూ. 5,000 ఆయన. రూ. 5,000 కడితే రీసెంట్‌గా చనిపోయిండంట. చనిపోతే రూ. 1,00,000 వచ్చినాయి. ఆళ్ళ భార్యకు వాళ్ళ ఇంటికెళ్ళి ఎల్ఐసి ఆఫీసర్లు ఇచ్చిరని చెప్పేసి చూస్తున్నాము. అక్కడ లోకల్‌లో ఉండే సర్పంచ్, లోకల్ లీడర్లు, మాజీ జెడ్పీటీసీ వాళ్ళంతా పార్టిసిపేట్ చేసిరనమాట. ఎల్ఐసి అనేది పిల్లల భవిష్యత్తు కోసమే. అలా కట్టినోడు ఏం తినడు గానీ ఎనక ఉన్నోని కోసమే. సో, వాళ్ళ ఫ్యామిలీ భద్రత కోసం కట్టిర్రు కాబట్టి ఆళ్ళకు ఇంటికి పోయి రూ. 1,00,000 ఇచ్చేసారనమాట. ఇక్కడ గ్రామ పంచాయతీ భవనానికి సొంత స్థలం కేటాయింపు. గ్రామ పంచాయతీకి భవనం లేదంట. వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టడానికి స్థలం కేటాయించినట్టు వార్త చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ తర్వాత మనం ఏ జిల్లా చూద్దాం.
ఖమ్మం జిల్లా చూద్దాం. ఖమ్మం జిల్లా కొలువుల కోట జిల్లాల ఖమ్మంలో కొలువులు జాబులు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి ఇచ్చారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నట. గజ గజ వణుకు ఖమ్మం కనగిరి బ్రిడ్జి వద్ద మున్నేటిపై మంచు తెరలు. సో చలి చాలా ఎక్కువ ఉంది. 9, 10 అయినా కానీ మంచు పోతలేదు అని చెప్పేసి మనం అన్ని జిల్లాల్లో ఇదే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా చూస్తున్నాం అనమాట మనం. అయితే ఈ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. ఇక్కడ ఆదిలాబాద్‌లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మహబూబ్‌నగర్‌తో పోల్చుకుంటే ఆదిలాబాద్ ఆ కొనకుంటే మహబూబ్‌నగర్ ఈ కొనకుంటదనమాట. సో మొదట చలి స్టార్ట్ అయ్యేది ఆదిలాబాద్‌లో. లాస్ట్‌కు మనకు మహబూబ్‌నగర్ ఉంటది కాబట్టి మహబూబ్‌నగర్‌లో కొంచెం తక్కువనే అని చెప్పొచ్చు చలి దాంతో పోల్చుకుంటే ఆదిలాబాద్‌తో పోల్చుకుంటే. మదిరలో టెన్షన్. సీఎం పీసీ దృష్టికి తీసుకెళ్తా డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ. ఓకే. పెద్దగా రోడ్ ఎక్కని స్కూల్ బస్సులు. నిన్న మొన్న యాక్సిడెంట్ అయింది కదా! ఈరోజు మొత్తం స్ట్రిక్ట్‌గా చెక్ చేసినట్టుంది. బస్సులు కూడా ఏవి పెట్టట్లేదని చెప్పేసి ఇచ్చిర్రు. అదే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తారు ఆఫీసర్లు. తర్వాత ఏమన్నంతలో వాడు మళ్ళా నడిపించుకుంటాడు. సో, కంప్లీట్‌గా వాళ్ళు ఫోకస్ చేస్తే ముందే ప్రతి బడికెళ్ళి చెక్ చేసి ఆ బస్సు ఎప్పుడు కొన్నారు, ఏంది అన్నీ చెక్ చేస్తే బాగుంటదనమాట. ఏదిలాపురం ఎన్నికలకు సిద్ధం. తొలి మున్సిపల్ ఎన్నికకు ఏర్పాట్లు. ఇక్కడ ఏదిలాపురం అని కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డదంట. దానికోసం ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి వార్త ఇచ్చిర్రు. కుక్కలకు శస్త్రచికిత్స విజిలెన్స్ ఆరా ఏజీ సెంటర్. ఓకే. కుక్కలకు కూడా ఆపరేషన్లు చేస్తారంట అది. నెక్స్ట్ వచ్చేసి నిబంధనలు వర్తించవా అని చెప్పేసి ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణాలు ప్రమాదాల బారిన పడుతున్న వైనం పట్టించుకునే అధికార యంత్రాంగం. ఆటోలో 7, 8 మంది ప్రయాణించే పర్మిషన్ ఉంటుంది ఇట్లాంటి ఆటోలకు. కానీ 20-25 మంది పోతారనమాట. వెనకనే నలుగురు, ఐదుగురు కూర్చుంటారు. లోపల 10, 15 మంది కూర్చుంటారు. మళ్ళీ ముందర కూడా అటో ఇద్దరు, ఇటో ఇద్దరు కూర్చుంటారు అనమాట. అటువంటి ఓవర్లోడ్ తీసుకొని పోతుంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు పట్టించుకుంటలేరు అని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. సో ఇది ఎక్కే వారికి ఉండాలి, ఆటో వాళ్ళకు ఉండాలి. ఏమన్నా ఇబ్బంది గాని అయితే అందరం పరేషాన్ అవుతాం అని చెప్పేసి పోలీసులు ఒక్కరి మీద నొక్కితే కూడా కరెక్ట్ కాదది. సో ఆదిలాబాద్ జిల్లా వార్త ఇది మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం ఇప్పుడు. వైభవంగా వెంకన్న కళ్యాణం. పౌర్ణమి సందర్భంగా మన్యంకొండలో శనివారం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. మన మహబూబ్‌నగర్‌లో ఉన్న ఇప్పుడు మన్యంకొండ టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా తిరుపతితో సమానంగా కొలుచుకుంటారనమాట. చాలా మంది భక్తులు తిరుపతి పోలేని వాళ్ళంతా పూర్వకాలంలో ఇంకా ఇది మన్యంకొండ వెంకటేశ్వర స్వామికే మొక్కులు చెల్లించేవారు. సో ఇప్పుడు ప్రయాణానికి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి తిరుపతి వెళ్తురు కానీ గతంలో మన్యంకొండనే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌గా అందరూ కూడా దర్శించేదనమాట. బాధితులకు న్యాయం చేస్తాం. గోకార నిర్వాసితులకు న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు ముఖ్యమంత్రిని కలిసిందనమాట. ఏంది ఇది ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించిన గంగాపురం మెట్ల బావి. ఇది మెట్ల బావి అనమాట. గంగాపురం అంటే ఇది జడ్చర్ల దగ్గరలో ఉంటుంది. ఆ బావిని తవ్వినట్టుంది. మొత్తం పాతకాలంలో పడిపోతే దాన్ని మొత్తం తీసినట్టుంది ఇది. 400 ఏళ్ల చరిత్ర ఉందంట ఆ గుడి దానికి. పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఐదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా సాక్షిలో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి తక్షణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పై ఆలయాలకు వెళ్ళే సొరంగ మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయట. ఇక్కడ ఎటు నుంచి చూసినా ఒకేలా నుంచి ఇది మెట్ల బావి అన్నమాట. ఇది గచ్చు బావి కూడా తీస్తురనమాట. దీన్ని కూడా తవ్వుతురు. సో ఇక్కడ జడ్చర్ల దగ్గర ఇది
గంగాపురం అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. సో, పురాతన బావులకు పూర్వవైభవం. అందరూ మెచ్చేలా మెట్ల బావులు. ప్రజాప్రతినిధుల చేయుత, యువత చొరవ. ఏకంగా ప్రధాని ప్రశంసలు పొందిన పేట బారంబావి. కల్వకుర్తి వాసులను కదిలించిన సేవ్ గచ్చిబౌలి నినాదం. మంత్రి వాకిటి సొంత నిధులతో పడమట మెరిసిన కోనేరంట. అందరూ చేసిర్రు. చాలా చోట్ల కూడా ఈ బావులు తవ్వుతారని చెప్పేసి వార్తలు చూడొచ్చు మనం. మక్తల్లో పడమట ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఉన్న కోనేరు కూడా తవ్వుతురంట. ఇక్కడ ఇట్లుండే ఇంతకుముందు, ఇప్పుడు ఇట్లా అయిందనమాట ఇది. ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఫేమస్ అనమాట మక్తల్లో. మినిస్టర్ ఉన్నాడు కదా వాకిటి శ్రీహరి గారు, మక్తల్ ఎమ్మెల్యే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన పాలమూరు ఆర్ఎన్ఆర్ క్వింటల్కు రూ. 2,749 అని ఇచ్చారు. మన బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ అంటే జడ్చర్ల మార్కెట్లో శనివారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ. 2,749, కనిష్టంగా 2,289. ఎక్కువ 2,750, తక్కువ అంటే రూ. 2,289 పోయిందంట. హంస రూ. 1,811, కందులు గరిష్టంగా రూ. 6,810, మరియు కనిష్టంగా రూ. 5,610. వేరుశెనగ గరిష్టంగా 8,791, అంటే బుడ్డలు 8,791, అంటే దాదాపు 8,800 అనమాట. కనిష్టంగా 6,269, అంటే 6,300 అనుకోవచ్చు. సో మినుములు రూ. 7,881. మొక్కజొన్న గరిష్టంగా రూ. 1,971. మరి మొక్కలు 2,000 కంటే తక్కువనే అవుతున్నాయి. ఇప్పుడు ఈ యాసంగి పంట కానీ చేతికి వస్తే మరి ఎంత అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే మొత్తం కూడా మొక్కజొన్న వేసారనమాట రైతులందరూ కూడా. సో కనిష్టంగా రూ. 1,856 పోయింది. పత్తి గరిష్టంగా 7,129 పోతే కనిష్టంగా 4,500 పోయింది. ఉలవలు 3,900 చొప్పున వచ్చినాయట. మార్కెట్ ఇది వ్యవసాయ మార్కెట్, ఇది జడ్చర్ల మార్కెట్ ఫేమస్ అనమాట. తాతల కాలం నుంచి కూడా జడ్చర్ల మార్కెటే దిక్కు మహబూబ్నగర్ జిల్లాకు. ఎందుకంటే అక్కడ రైలు వసతి ఉందన్నమాట. రైలు మార్గం ఉంది కాబట్టి అక్కడ నుంచి మార్కెటింగ్ చేయడానికి ఢిల్లీకి పంపాలన్నా, అమెరికా బొంబాయి పంపాలన్నా, బెంగళూరు పంపాలన్నా అక్కడ నుంచే, కాబట్టి ఆ మార్కెట్ అప్పటి నుంచి కూడా ఫేమస్ అనమాట జడ్చర్ల మార్కెట్. దాన్ని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ అంటారు అందరు కూడా పాత పేరుతో. సో ఇప్పుడు మనం జడ్చర్ల పట్టణం అంటాం కానీ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ 17 లక్షల పత్తి విత్తనాల దొంగతనం జరిగిందంట దేవరకద్రలో. ఇది వ్యవసాయ పొలాల వద్ద నిర్వహించిన పత్తి విత్తనాలను అపహరించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పత్తి విత్తనాలంట మరి 17 లక్షల విత్తనాలు దిగపోయినాడు దొంగలు. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి మహబూబ్నగర్ జిల్లా వార్తలు ప్రధానంగా. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా చూద్దాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా ఇది మెదక్ అంటే. సో బకాయిలు ఇవ్వండి సారు, మన ఊరు మనబడి పనులు చేసి 2 ఏళ్ళు. సో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మనబడి అనే పథకం పెట్టిండు. అందులో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదని చెప్పేసి వార్త ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అర్ధంతరంగా ఆగిన పనులు కాంట్రాక్టర్లకు 11,19,000 బాకీ అన్నట్టు, 19 లక్షలు బాకీ అన్నట్టు ఇచ్చారు. 11,19,00,000 బాకీ అన్నట్టు. సో పనిచేసిన వాళ్ళందరూ కూడా పరిశాన్ అవుతారని వార్త ఇచ్చారు. ఇవ్వకుంటే ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో సో ఈ పెద్ద మనిషి ఇక్కడ ఫోటో చూస్తున్నాం కదా, కాంట్రాక్టర్ అనమాట. ఎన్ని పనులు చేసిండు? 25 లక్షలు వెచ్చించి పనులు చేసిండట ఆయన. అక్కడ 18,30,30,000 మాత్రమే వచ్చాయి. ఇంకా 6,70,000 రావాల్సి ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇస్తలేరని చెప్తుండనమాట. ఆ మొత్తంగా అవి ముచ్చటి కానీ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకోవడం ఒకటే మిగిలిందని చెప్పేసి అంటుండు. సో నెక్స్ట్ ఏంది, పేరెంట్స్ నెంబర్లకు ఇంటర్ హాల్ టికెట్.
తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌కు హాల్ టికెట్లు ఇస్తారంట పిల్లలవి. సో, దాని గురించి వార్త ఇచ్చిర్రు. వినూత్న రీతిలో ప్రజావాణి. ఇక నుంచి ఆర్‌డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు ఒక్కో వారం ఒక్కో మండల కేంద్రంలో కలెక్టర్ అంటే ప్రజావాణి అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎలాంటి ఏమన్నా పనులు జరగకుంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చు అందరూ గూడా రైతులందరూ గూడా. కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటుండే. కలెక్టర్ ఆఫీస్‌లో మండలాల్లో గూడా ఉంది గానీ, ఇంకా సరిగ్గా జరగట్లేదు. ఇప్పటి నుంచి ఆర్‌డీఓ, ఎంపీడీఓ ఆఫీస్‌లో గూడా చేస్తామని చెప్పేసి అక్కడి కలెక్టర్ చెప్తుండు. మెదక్ జిల్లా కలెక్టర్ చెప్తుండు. తాటి చెట్టంత ఉపాయం చెట్టుకు ఇనుప చువ్వలతో మెట్లు. ఇక్కడ తాటి చెట్టు పెద్దగుంది గదా! ఆ తాటి చెట్టుకు ఇనుముతోనే మెట్లేసిండనమాట గౌడు. అక్కడ చూడొచ్చు మనం చానా హైట్ ఉందనమాట. వెల్డింగ్ పనొస్తదంట ఆయనకు. ఆ వెల్డింగ్ పనొచ్చినందుకు రూ. 5,000 పెట్టి ఏర్పాటు చేసుకున్నాడంట. దాదాపు రూ. 5,000 చానా హైట్ ఉంది. ఎక్కి ఎక్కాలంటే కష్టమైతది కాబట్టి, ఇట్లా ఏర్పాటు చేసుకుంటే ఈ ర గౌడ్స్‌కి ఇబ్బంది లేకుండా ఉంటది అన్నట్టు ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి పిట్టలు కూడా నీకేదో కనిపెట్టిండు పెద్ద మనిషి. పైసా ఖర్చు లేకుండా ఆత్మరక్షణ అంట. పంట రక్షణ. క్రాప్ లోన్ కోసం వచ్చిర్రు. మొత్తం మంది జమ అయ్యారని చెప్పేసి వార్త ఇచ్చారు ఇక్కడ. పంట రుణాల కోసం ఇక్కట్లు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు. లెక్క చెప్పాల్సిందే. 45 రోజుల్లో ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వాలి. సమర్పించకుంటే 3 ఏళ్ల పోటీకి అనర్హత. నిర్లక్ష్యం చేస్తే పదవి గండం తప్పదు. గెలిచినోళ్ళందరూ గూడా ఎన్ని లెక్క పెట్టి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిర్రు ఏంది మొత్తం చెప్పాలనమాట. సో, ఒకవేళ ఇయ్యకుంటే ఏమైతదంటే ఉన్న సర్పంచ్ పదవి పోతది. ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ పోతది. వార్డ్ నంబర్ అయితే వార్డ్ నంబర్ పదవి పోతది. అందరూ గూడా నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు? 1,00,000 పెట్టినావా? 50,000 పెట్టినావా? ఎన్ని పెట్టినావు అని చెప్పేసి లెక్క చెప్పాలనమాట. 45 రోజులు అంటే దాదాపు నెల రోజులు అయిపోవచ్చు ఎలక్షన్ అయిపోయి. ఇంకో 15 రోజులు టైం ఉంది. అందరూ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎంపీడీఓ చెప్తున్నాడు. టెక్మాల్ మండల్ అనే ఎంపీడీఓ చెప్తున్నాడనమాట. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లాలో ఇవి ప్రధాన వార్తలు లాకుంటాయి. ఆహ్, యెస్. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా చూద్దాం. నల్గొండ జిల్లాలో సిండికేట్ ఆడించినట్లే మద్యం వ్యాపారుల గుప్పట్లో ఎక్సైజ్ పోలీస్ శాఖలు. సో, వైన్ షాపులు వచ్చినాయి కదా టెండర్‌లు. వాళ్ళందరూ గూడా ఒకటై ధరలు ఎంత అంటే అంత అమ్ముకుంటారనమాట. సో, అరే మనందరం తలా ఓ రేట్ అమ్మితే నష్టపోతాం. అందరం ఒకే రేట్ అమ్ముదాం అని చెప్పేసి సిండికేట్ అయ్యి అమ్ముతుర్రు. కల్తీ మద్యం గూడా అంటే ఒరిజినల్ కోటర్ కాకుండా డూప్లికేట్ కోటర్లు గూడా తయారు చేసి అమ్ముతుర్రని చెప్పేసి ఉంది. మన పోలీసులు వాళ్ళు కుమ్మక్కయ్యారని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. ఎక్కువ రేట్లకు విక్రయాలు ఆహ్, కల్తీ మద్యంపై నోరు మెరపని వైద్యం. కేసుల పేరుతో చిన్న చిన్న వ్యాపారులకు బెదిరింపులు. ఓకే. వాళ్ళంతా సిండికేట్ ఏర్పడ్డారని చెప్పేసి చిన్న నల్గొండల మద్యం వ్యాపారులు. బంగారం అంటగడుతున్న ముఠా అరెస్ట్. నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా అరెస్ట్. ఇక్కడ ఒక మోసగాళ్ళ వార్త ఉంది నల్గొండ జిల్లాలో. 1,50,000 నగదు, 6 సెల్ ఫోన్లు, అర కేజీ నకిలీ బంగారం స్వాధీనం. వివరాలు వెల్లడించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి. అమాయక ప్రజలను నమ్మించి నకిలీ బంగారం అంటగడుతున్న ముఠాను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణం నెహ్రూగంజ్లోని వినాయక కిరాణా దుకాణం వద్దకు డిసెంబర్ 16న ఇద్దరు వ్యక్తులు వచ్చి కిరాణా సామాన్ తీసుకొని దుకాణ యజమానితో పరిచయం చేసుకున్నారు. నల్గొండ టౌన్లో అనమాట, జిల్లా కేంద్రంలో ఇది. అక్కడ కాలనీలో నెహ్రూగంజ్ అనే కాలనీలో వినాయక కిరాణా దుకాణం అంట. ఆ దుకాణం కాడికి వచ్చి ఇద్దరొచ్చి సామాను అవోటి ఇవోటి అది వాళ్ళకి కావాల్సినయి బీడీలు, సిగరెట్లు అట్లా కొన్నట్టు కొని ఆ సేటు తన పరిచయం చేసుకున్నారంట. "సేటు నమస్తే సేటు ఎట్లా నడుస్తుంది షాప్" అది ఇది అన్నాక, "ఏ ఊరు" అది అంటే,
పరిచయం చేసుకున్నట్టుంది. చేసుకున్నాక 15,00,000 విలువైన పాత బంగారం కేవలం 5,00,000కి ఇస్తామని దుకాణ యజమానిని నన్ను నమ్మించారట. "సెటు ఇట్లా మేము బంగారం అమ్ముతున్నాం. పాత బంగారం 15,00,000 విలువైన పాత బంగారం కేవలం 5,00,000కే ఇస్తాము" అదంటే నమ్మించారంట. దీంతో షాపు యజమాని బ్యాంక్ వద్దకెళ్ళి 5,00,000 డ్రా చేసి ఇవ్వగా, ఈ కొంటోళ్ళు చాలా తెలివైనోళ్ళుంటారు. ఈయన ఏం చేసిండు మరి ఇంతకు ఎట్టెట్ట నమ్మిండో అర్థం కాదు. నల్గొండ కొంటోళ్ళు నిజంగా చానా హుషారైనోళ్ళు. మా ఫ్రెండ్స్ గూడా ఉన్నారు నల్గొండలో కొంటోళ్ళు. సో, ఎట్లా నమ్మిండో అర్థం కాదు. 5,00,000 తీసుకొచ్చి ఇచ్చిండంట బ్యాంక్‌కి పోయి తీసుకొచ్చి. దీంతో షాపు యజమాని బ్యాంక్ వద్దకు వెళ్లి 5,00,000 డ్రా చేసి ఇవ్వగా, వారికి నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించిరంట. బంగారం చేతిలో పెట్టి 15,00,000 విలువైన పాత బంగారం అంటే దాదాపు అది 12 తులాలనుకో. 12, 15 తులాల బంగారం అనుకో. 5,00,000కి అని చెప్పేస్తే ఈయన గూడా షాపు యజమాని గూడా సంతోషపడి, అరే అమ్మ! ఏకదమ్మున మనకు 10,00,000 లాభం వచ్చేదటయారా అని చెప్పేసి చేసిండనమాట. తర్వాత నకిలీ బంగారం ఇచ్చారని గుర్తించిండట. షాప్ యజమాని నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిండట. సో, ఆయనేం చేసిండు అసలైన దానికి పోయి వాళ్ళకి తెలిసిన ఎవరో ఉంటారు కదా! ఫ్రెండ్సు. "అరేయ్! ఇట్లా నేను బంగారు కొన్నా ఇది చెక్ చేయాలిరా భయ్" అది అంటే, పోతే అది "అరే! ఇట్టి బంగారు కాదురా అది డూప్లికేట్ బంగారం" అని తేలిందనమాట. తేలిన తర్వాత ఏం చేసిండు ఆ సేటాయన పోలీసులకు పోయి కంప్లెయింట్ చేసిండు. ఎందుకంటే ఫిర్యాదు చేస్తేనే బాగు చేయకుంటే ఇంకా ఎంతమందిని మోసం చేస్తారా అని చెప్పేసి మంచి పని చేసిండు. చాలా మందయితే వాయబ్బా! పోలీసులు దొరికిపోతే మన మీద కూడా కేస్ అయితదని చెప్పేసి భయపడి ఊరుకుంటారు. కానీ ఈ సేటు మాత్రం భయపడకుండా పోయి పోలీసులకు కంప్లెయింట్ చేసిండు. సో, వాళ్ళు పోలీసోళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే నిందితులు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్‌గూడెం శివారులో కుటుంబ సభ్యులతో కలిసి గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారట. వాళ్ళు కూడా నల్గొండ టౌన్‌లో దగ్గరనే ఉంటారట. గుడిసెలేసుకొని ఉంటున్నారట. సో, నివాసం ఉంటూ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతో అమాయక ప్రజలకు నకిలీ బంగారం అంటగడుతున్నట్టు పోలీసులు గుర్తించారట. వాళ్ళన్నీ బకెట్లు, ఈ బిందెలు, రబ్బర్ బిందెలు అవి ఉంటాయి గదా! ప్లాస్టిక్‌వి చిన్న చిన్న బకెట్లు అవన్నీ అమ్ముతున్నారనమాట. ఎక్కడ మీకంటే మేము అక్కడ కంపెనీలో తెచ్చినాము. కంపెనీలో అవి అమ్మడవు అని ఉంటే మాకిచ్చిర్రు. మేము అందుకే తక్కువ రేటుకి అమ్ముతున్నాం అని కథలు చెప్తారనమాట. సో, అట్లా దొరికిరనమాట. పోలీసులకైతే వాళ్ళు దొరికిర్రు. సో, ఆ పోలీసులు గుర్తించి రమేష్ కుమార్, రాజారాం, మహేంద్ర కుమార్, మనారాం, సురేష్ కుమార్ వీళ్ళందరిని తరలించారనమాట. సో, చాలామందుంటరు ఊర్లల్లో పొడిచొచ్చి టీవీలు అమ్ముతాము, ఫ్రిడ్జ్‌లు అమ్ముతాము తక్కువ రేటుకని చెప్పేసి తిరుగుతుంటరు. తిరిగి ఇట్లా ఈ సేటు లాంటోడు గాని అమాయకుడు దొరికితే బంగారు గూడా అమ్ముతామని చెప్పేసి డూప్లికేట్ బంగారం గతంలో మన 2 నెలల క్రితం మన నార్కన్ జిల్లాలో గూడా జరిగింది గదా! దొంగ బంగారు బిస్కెట్‌లమ్మి. సో, అట్లా మోసపోయారనమాట. ఎవరు గూడా బంగారం ఊకే రాదు. సో, ఈరోజు 1,35,000, 1,40,000 ధర పలుకుతుంది కాబట్టి, ఇక అగ్గు ఇస్తాము, పుణ్యానికిస్తాం అంటే నమ్మి వానికి రూపాయి ఇచ్చినా గాని మీ రెక్కల కష్టం పోయినట్టే. సో, రైతులందరూ గూడా జాగ్రత్తతోనుండాలి. బంగారు ఎవడన్నా అమ్ముతున్నాడంటే మాత్రం దొంగ బంగారం అమ్ముతుండంటే అది పక్కా మోసమే అని గుర్తించాలె. సో, ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నెక్స్టొచ్చేసి అదనంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. సో, జానారెడ్డి గారి కొడుకున్నాడు గదా! ఆయన మా నాగార్జున సాగర్‌కి ఎక్కువ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాడు అసెంబ్లీలో. నెక్స్టొచ్చేసి ఇవి నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్టొచ్చేసి మనం నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్‌లో అయోమయం. సో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో టికెట్లొస్తాయా? రావా? అని చెప్పేసి అందరూ అయోమయంగా ఉంటారని ఒక వార్త ఇచ్చారు. ఆర్మూర్‌లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డికి సమాచారం లేకుండా సమావేశం. నెక్స్టొచ్చేసి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. బీజేపీ పార్టీ అయినది. సో, అందరికీ ఇండ్ల స్థలం ఇస్తామన్నారు గదా! ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాడనమాట. సో, ఓట్ల జాబితా మొత్తం తప్పుల తడకలాగుందని చెప్పేసి ఇస్తుర్రు. అందరూ సరి జేసుకోవాలన్నమాట. ప్రతి ఊర్లో ఓటర్ జాబితా రిలీజ్ అయినప్పుడు దొంగ ఓట్లున్నాయా ఏందనేది అందరూ చెక్ జేసుకోవడం బాధ్యతలో రాజకీయాల్లో పాల్గొనే అందరూ గూడా లోకల్‌లో అందరూ గూడా. నెక్స్టొచ్చేసి పేకాట ఆడుతుంటే 5 మందిని అరెస్ట్ చేసిర్రంట పోలీసులు నిజామాబాద్ జిల్లాలో. బండి నడుపుకుంటా ఫోన్ మాట్లాడుతూ బండి నడపొద్దని చెప్పి చెప్తుర్రు. పోలీసోళ్ళే చెప్తుర్రనమాట. పిల్లలతోనే చెప్తుర్రు. హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీగా బైక్ నడిపితే. ఫోనొస్తే ఫోన్ మాట్లాడకుండా బండి నడపొద్దని చెప్తుర్రు. పిల్లల ద్వారా చెప్పిస్తారు. చిన్న పిల్లల ద్వారా. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా చెప్పిస్తున్నారనమాట అది. నెక్స్టొచ్చేసి
ఇవి ఈ నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వరంగల్ జిల్లా చూద్దాం. వరంగల్ జిల్లా. ఈ పాత జిల్లాలో నేను చదువుతున్నా. మొత్తం 33 జిల్లాలున్నాయి గానీ, పాతయి 10 జిల్లాలు కాబట్టి, 10 జిల్లాల్లో మొత్తం కవర్ అయితదనమాట. మేడారం జాతరకు సులువుగా, వేగంగా మేడారం జాతరకు నడపనున్న ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ నింపుకునేందుకు ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్‌లను అధికారులు గుర్తించారు. మేడారం జాతర జరుగుతది గదా! సమ్మక్క సారక్క జాతరని మేడారం జాతర అంటారు. సో, ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతుంటదది. ఈసారి వందల కోట్లు కేటాయించి డెవలప్‌మెంట్ జరుగుతున్నదక్కడ. గద్దెలు గూడా కొత్తగా నిర్మిస్తుర్రు. సో, జాతర ఈ జనవరిలో స్టార్ట్ అయితది. జనవరి 28కి అట్లా స్టార్ట్ అయితది గానీ, ఇప్పటికే జనం చాలా మంది విజిట్ జేస్తుర్రు. జాతరకొస్తుర్రనమాట. సో, బస్సులు గూడా ఫ్రీ బస్సు గూడా, ఉచిత బస్సు గూడా జాతరకి ఏర్పాటు చేస్తుర్రు. అక్కడ బస్సులు పోతే మరి చానా దూరం ఉంటాయన్నమాట. వరంగల్ అవతలనే ఇంకా చాలా దూరం ఉంటది. సో, బస్సులు డీజిల్ నింపుకోవడానికి ప్రైవేట్‌వి గూడా ఫిల్లింగ్ అది బంకులుంటాయి. పెట్రోల్ బంకులు మాట్లాడినట్టు వార్త ఇచ్చిర్రు. డిల్లెం బల్లెం ఒగ్గు కథ, డోలు పదం గణతంత్ర వేడుకల్లో ఒగ్గు డోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు. ఈ కురువలు కొడతారు కదా! డిల్లెం బల్లెం అనేది. సో, ఇది ఒగ్గు కథ చెప్తారు కదా వాళ్ళు. ఈసారి జిల్లా వేడుకలలో వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. జనవరి 26కు సంబరాలు జరుగుతాయి కదా! జిల్లా కేంద్రంలో వాళ్ళకి అవకాశం ఇచ్చిరని చెప్పేసి వార్త ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పూజల పేరిట 55,00,000 దోపిడీ. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన. ఇది ఇంకో మోసం ఉంది ఇక్కడ వరంగల్ జిల్లాలో. ఏమైందంటే దీన్ని జూమ్ చేస్తా నేను. జూమ్ చేస్తే పెద్దగా కనిపిస్తాయి అక్షరాలు. సో, రైతులు ఎవరైనా చదివేవారికి గూడా క్లియర్‌గా కనిపిస్తదనమాట. పూజల పేరిట 55,00,000 దోపిడీ. ఉనికిచర్లలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ధర్మసాగర్ మండలం అనుకుంటా ఇది. సో, పూజల పేరిట ఓ పూజారి 55,00,000 తీసుకొని ఉడాయించిండు. ఈ సంఘటన ఇటీవల హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉనికిచర్ల శివారులో ఫామ్ హౌస్‌లో చోటు చేసుకుంది. సో, ఇప్పుడు హన్మకొండ జిల్లా అంటే వరంగల్, పాత వరంగల్ జిల్లాలోనే ఇది గూడా హన్మకొండ ఒక భాగం అనమాట. అక్కడ ధర్మసాగర్ మండలంలో ఉనికిచర్ల అనే ఊర్లో జరిగిందనమాట ఇది. సో, పూజలు చేస్తే డబ్బులు మూడింతలవుతాయని తనకు తెలిసిన ఓ వ్యక్తి చెప్పగా, సదరు ఫామ్ హౌస్ యజమాని నమ్మిండు. దీంతో డిసెంబర్ 30న తన ఫామ్ హౌస్‌లో పూజలు చేయించిండు. ఓరియమ్మ! ఈడెంత ఎడ్డే కొడుకు ఈడింతకు. పూజలు చేస్తే డబ్బులు మూడింతలయితాయంట. అంటే 100కి 300 అయితాయని చెప్పి నమ్మించాడనమాట. వాడేం చెప్పిండో, వీడేం నమ్మిండో ఎవరికీ అర్థమైతలేదు అసలుకు. చెప్పేటోడు మస్తు చెప్తాడు వాని బతుకు తెరువు కోసం, వాని పొట్ట నింపుకోనికి. వీడెట్లా నమ్మిండో అర్థమైతలేదు. సో, 55,00,000 నగదు కూడా పూజ చేస్తానని చెప్పి ఆ యజమానిని గదిలోకి పంపించి బేడం పెట్టిండట. ఆహా! నీకు 50 అంతాన పైసలు బాగున్నట్టే. 55,00,000 కూడా పూజ చేస్తే 55 ఇంటూ మూడింతలంటే 1,50,00,000 అయితాయి కదా! 1,55,00,000 65,00,000 అయితాయన్నమాట. సో, సరే అని చెప్పి రూమ్‌లేసి గడియ పెట్టిండనమాట. ఈ క్రమంలో అర్ధగంట దాటిన తర్వాత బెడెం తీయగా పూజారి మాటలు కూడా వినపడలేదు. కిటికీ నుంచి బయటకు వచ్చి చూడగా ఆ పూజారి కనిపించలేదు. దీంతో పూజారి డబ్బుతో ఉడాయించినట్లు తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించిండట. ఈయనకి సిగ్గుండాలే కొంచెమైనా 55,00,000 తీసుకొని ఆహ్, మూడింతలయితాయంటే నమ్మి వానికి పైసలిచ్చిండంటే ఫస్ట్ ఈయన మీదనే కేస్ పెట్టాలె ఓనర్ మీద. ఎవడైతే పైసలిచ్చిండో వాని మీద కేస్ పెట్టాలె. వాడు బతుకుదెరువు కోసం ఏదో చెప్పుకున్నాడు. వీడెట్లా నమ్మిండు ఇంతకనేది వీని మీదనే పోలీసోళ్ళు కేస్ పెట్టి ఈపులు పాలు చేస్తే మళ్ళా ఈయనలాంటోళ్ళు ఎవడు కూడా అట్లా చేయకుండా అయితారనమాట. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము. ఇటు బంధువు అని చెప్పి నేను మీ చుట్టం అని చెప్పి 50,000 తీసుకొని పరారయిండట. ఏమైంది జనగామ మండలం యశ్వంతపూర్‌కు చెందిన మారబోయిన రాములు డబ్బులు డ్రా చేసుకునేందుకు పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఎస్‌బీఐకి వెళ్ళిండు. ఖాతా నుంచి 50,000 డ్రా చేసుకున్న అనంతరం ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతన్ని అడ్డగించి తన బంధువునని పరిచయం చేసుకున్నాడట. అనంతరం టిఫిన్ చేద్దామని సమీపంలో హోటల్‌కి తీసుకెళ్ళిండు. అక్కడ చేతులు కడుక్కోవాలని చెప్పడంతో రాములు హ్యాండ్ వాష్ వద్దకెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఆ ఈడు కూడా బ్యాంకులో మోసం చేసిండనమాట. బ్యాంకులో పోయి ఆ రైతు 50,000 తీసుకొని వాళ్ళతోన పైసలిస్తారు కదా లైన్‌ల. పైసలు తీసుకొనొస్తుంటే కలిసి నేను మీ చుట్టాన్నే గుర్తుపట్టినావే నా ఊరి ఊరు అని చెప్పి పరిచయం చేసుకున్నాడట. చేసుకున్నాక ఏమో బిడ్డ అంత గుర్తుపట్టలే గాని అయితే అందరూ బాగుండ్రా అని ఏదో చెప్పినట్టుంది ఆ పెద్ద మనిషి కూడా. చెప్తే తిందాం రావే మధ్యాహ్నం అయింది ఆకలయింది. తిందామని హోటల్‌కి పోయారంట. హోటల్‌కి పోయినాక చేతులు కడుక్కోవాలి కదా! ఈ పైసలు కవర్‌లో పెట్టుకొనుంటాడు ఆ ముసలాయన. ఆ కవర్ ఆడ పెట్టి చేతులు కడుక్కుందామని పోయేటోళ్ళకి వీడు ఆ పైసలు తీసుకొని ఎళ్ళిపోయిండనమాట. సో, ఆ ముసలాయన పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిండనమాట. సో, కేస్ బుక్ చేసిర్రు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. దొరుకుతాడు అక్కడ సీసీ కెమెరాలు బ్యాంకులో సీసీ కెమెరాలుంటాయి. హోటల్ దగ్గరుంటాయి. రోడ్డు పూర్తి పోతుంటే ఉంటాయి.
ఎంత దూరం పోడు గానీ, వీళ్ళకు రైతులకు ఉట్టిదానికి వాళ్ళ పైసలు పోగొట్టుకొని, వాళ్ళు పోలీసుల చుట్టూ తిరగాలి, బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఇవన్నీ ఇబ్బందులైతాయి గదా! జాగ్రత్తగుండాలే. ఇంకోటి ఇంకో మోసం ఇచ్చిరనమాట. బ్యాంకు ఖాతా నుంచి 1,00,000 మాయమట. వరంగల్ జిల్లాలో నిన్న మస్తు మోసాలు జరిగినట్టున్నాయి. ఇంగో ఒక రైతు ఖాతా నుంచి రూ. 1,00,000 పోయినాయట చూద్దామది. ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి 1,00,000 పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మండలంలోని లింగమడుగు పల్లెలో జరిగింది. ఆత్మకూరు అనే మండలం అన్నమాట వరంగల్ జిల్లాలో. లింగమడుగు అనే లింగమడుగు అనే పల్లెలో జరిగిందనమాట. బాధితుడు పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చెట్టుపల్లి పవన్ యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి గత నెల 9న 30,000 కట్టయ్యాయి. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్‌కి ఫిర్యాదు చేసే క్రమంలోనే మరో 2 సార్లు 50,000 ఇంకోసారి 20,000 కట్టయినాయంట. ఓసారి 30 అంట. ఇంకోసారి 25, 25 2 సార్లు కలిసి 50,000 కట్టయినాయంట. ఇంకోసారి 20,000 కట్టయినాయంట. ఫస్ట్ 30 తర్వాత 50 తర్వాత 20 మొత్తం కూడా 1,00,000 కట్టయినమాట. సో, మేనేజర్ కలిసేలోపే ఫిర్యాదు చేద్దామనుకున్న టైంలోనే కట్ అయినాయనమాట. ఏదో ఫోన్ హ్యాక్ అయ్యుంటది. ఇలా పాస్‌వర్డ్ అవన్నీ తెలుసుకొని దొంగలు పైసలు తీసుంటారనమాట. సో, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిండు ఇతను గూడా. చేస్తే పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రు. దొరుకుతది గానీ చానా టైం పడతది. వాడు పైసలు తీసుకున్నోడు ఏడికి ఎంత దూరం పోడు. ఎంతసేపున్నా వాడు పోలీసులకు దొరకాల్సిందే. జైల్లోకి పోయి అవన్నీ లెక్క పెట్టాల్సిందే ఊచలు గానీ, టైం పడతది. ఇంక పోలీసోళ్ళకి గూడా చెప్పాలన్నమాట. అవగాహన ఇంగా చానా కలగాలి రైతులకు. ఇటువంటి మోసగాళ్ళున్నారు. నిన్న ఒకడేమో ఇనుప సామాను యేసుకొత్తామని చెప్పి ఆటో ఆయన దాన పైసలు తీసుకొని పోయిండా. ఇయాల ఈ కొడుకులేమో వరంగల్ జిల్లాలో ఎంతమందిని మోసం చేసిర్రనమాట. సో, ఇది. సో, ఇక్కడ వరంగల్ జిల్లాలో గంధం జరుగుతుందనమాట. వుడ్స్ గురించి ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి జూమ్ తగ్గిస్తున్నా. మొత్తం జూమ్ తగ్గిస్తే పశువుల దాహం తీరేదెలా? మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి. మిర్చి పంటకు నల్ల తామర బెడద. ఇది మిరప చేను ఏసిరంట. దానికి నల్ల తామర అనే సమస్య వచ్చిందని చెప్పి ఇచ్చిర్రు. సో, ఇవి అన్నమాట ప్రధాన వార్తలొచ్చేసి జిల్లా వార్తల్లో అన్ని జిల్లాల వార్తలు ఇవి కవర్ చేసినాం. సో, ఇంకేమన్నా జిల్లాలు మిగిలినాయా? ఏ జిల్లాలు మిగలలేదు. అన్నీ గూడా కవర్ అయినాయి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు. సో, హైదరాబాద్ జిల్లా వచ్చేసి చూద్దాం. హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ క్రైమ్ న్యూస్ ఉంటదంతా గూడా అది. ఫోకస్ ఫోకల్ పోస్టింగ్‌ల కోసం ఖాకీల పైరవీలు. ఇక్కడ జాబ్స్ కోసం పక్కదారి పడుతున్న సిలిండర్లు దొంగతనంగా సిలిండర్ అమ్ముతుర్రని ఇచ్చిర్రు. ఓకే. శంకర్ దాదా ఎంబీబీఎస్. హైదరాబాద్‌లో మొత్తం నకిలీ డాక్టర్లున్నారు. చదువుకోకుండా హాస్పిటల్ పెట్టేసి అని చెప్పేసి వార్త ఇచ్చిరన్నమాట ఈళ్ళు. సో, హైదరాబాద్‌లో ఎవడు గుర్తుపడతాడు? ఏ గల్లీ గల్లీకో దవాఖాన ఉంటది అని చెప్పేసి ఇచ్చిరన్నమాట. సో, ఇవి హైదరాబాద్ జిల్లా ప్రధాన వార్తలు. సో, సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే సైబర్ అంటే ఇందాక ఆన్‌లైన్ మోసం జరిగింది గదా! మన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం అటువంటి వాటి పట్ల జాగ్రత్తగుండాలని చెప్పి హైదరాబాద్ పోలీసులు గూడా చెప్తుర్రు. సో, నిన్న సావిత్రిబాయి పూలే గూడా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిరనమాట. సో, వెలవెలబోతున్న రైతు బజార్. ఎల్లమ్మ బండలు రైతు బజార్ కట్టిర్రు. అక్కడ ఎవరు అమ్ముతలేరు. కూరగాయలు అమ్మట్లేదని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. ఇక్కడ బైకుల దొంగ, ఫోన్‌ల దొంగలు దొరికిర్రు నిన్న. సో, వాళ్ళందరిని గూడా స్టేషన్‌కి పట్టుకపోయిర్రిది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ జిల్లా. ఇవి ప్రధాన వార్తలు హైదరాబాద్ జిల్లా మొత్తం జిల్లా తెలంగాణ జిల్లా వార్తలు అన్నీ గూడా కవర్ అయినాయి. సో, నెక్స్ట్ తర్వాత చూద్దాం.